మంచి మనుషుల మధ్యన కల్మషమైన మనిషి ఉండకూడదు. అంత పాపం ఆ అమ్మాయి ఏం చేసింది? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి తన కారు డ్రైవర్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాగభూషణం, సరిగ్గా 4 రోజుల క్రితమే నా ఆఫీస్కి రిజిస్టర్ మ్యారేజ్ కోసం వచ్చింది. సరిగ్గా కన్ఫర్మ్ చేసే టైంలో ఎవరో ఒక అతను వచ్చి ఈ అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోయాడు. సారీ నాగభూషణం, మన మధ్యనున్న స్నేహానికి విలువనిచ్చి తట్టుకోలేక చెప్పేశాను. అక్కా, త్వరగా రండి, అన్నయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. కొడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమైందక్కా? ఏటైందంటావేంటే? కొత్త జంట పేర్లు చెప్పకుండా లోపలికి కాలెలా ఎడతారు? మీరు పేర్లు చెప్పండి. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? అదేం కుదరదు, పేర్లు చెప్పి లోపలికి రావాల్సిందే. కాశీ. నీ పేరు కాదన్నయ్య, వదిన పేరు చెప్తూ కలిసి వచ్చామని చెప్పాలి. నేను నా భార్య రోషన్తో కలిసి ఇంటికి వచ్చాను. వదినా, ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్పత్తయ్యా. నేను నా భర్త కార్తీక్ మాత్రమే కలిసి వచ్చాం. మా అన్న ఇప్పుడు నీ పేరు చెప్పాడు, మరి నువ్వు చెప్పవేంటుదినా? చెప్పు. కాశీ ఎప్పటికీ నాకు భర్త కాదు. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళండి. ఈ దీపం వెలిగించడంతో ఈ ఇంట్లో నీ జీవితం మొదలవుతుంది. అందరికీ సంతోషాన్ని పంచి నువ్వే వెలుగు నింపాలొదినా.
నేను వెలిగించేది దీపం కాదే, భవిష్యత్తులో మీ గుండెల్లో పెట్టబోయే మంట. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి తన కారు డ్రైవర్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇంట ఇల్లాలిగా సంతోషాలు పంచబోయే దీపం వెలిగించావా? మా గుండెల్లో పెట్టబోయే మంటకి అగ్గిపుల్ల వెలిగించావా? ఇద్దరూ దండం పెట్టుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. కానీ వదినా, నీకొక విషయం చెప్తాను. నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకోవద్దు. గారాబంగా పెరిగొచ్చావు కాబట్టి చెప్తున్నాను. ఇంటికి పెద్ద కోడలంటే అమ్మ తర్వాత ఇంట్లో బాధ్యత మోసే మరో తల్లి. మా అమ్మ స్థానంలోకి ఈ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టావు. నా కర్మకాలి రావాల్సి వచ్చిందే. పట్టుపరుపుల మధ్య పెరిగిన నువ్వు ఈ బీదింటి బాధ్యత ముళ్ళ కిరీటం అనుకోకు, సంతోషాల వాకిళ్ళనుకో. కొన్ని రోజులైతే అక్క అత్తారింటికి వెళ్ళిపోతుంది. నేను మరో ఇంటి మనిషినైపోతా. మా అమ్మ వీళ్ళ బాధ్యత నా చేతుల్లో పెట్టింది. ఇప్పుడు నేను నీ చేతుల్లో పెడుతున్నాను వదినా. వీళ్ళకేదైనా కష్టం వస్తే తోడుండే నేస్తాను బాబు. కన్నీళ్ళొస్తే తుడిచి చెయ్యి బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మకి మరో రూపం అవ్వు. ముఖ్యంగా మా అన్నయ్య గుణంలో శ్రీరాముడు, తెలివిలో అమాయకుడు. మీరిద్దరు కాదు, ఒకటి అని తెలుసుకొని మసులుకోవాలి వదినా. ఈ క్షణం నుంచే ఈ ఇంటి దేవతవి నువ్వు. తను ఇష్టంగా వచ్చిందా లేక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిందా? నాకు తెలిసిన నిజం ఈ అమ్మాయి రాక్షసేనని. నా కూతురేమో దేవతలా ఉండమంటుంది. ఉంటుందా? చూద్దాం. పద వదినా, లోపలికి వెళ్దాం. పద. పదన్నయ్యా. చీప్ టేస్ట్. దీనికంటే నూనె కంపే బెటర్.
శోభనం గదులు మొగుడు పిల్లలు చిరుసగం పాలు తాగాలి. మొన్నే సినిమాలో చూసా. తాగు. నీ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా? అది భార్యాభర్తలు ఒకరిలో ఒకరు సగభాగం అనుకున్నప్పుడు. కానీ నేను మీలో సగం కాదు. అది మీరే నేను, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. కాబట్టి పాలన్నీ మీరే తాగేయండి. ఏమైంది రోషిని? నేనిలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టగానే మీ అందరి బాధ్యత మీనాక్షి నాకు అప్పగించింది. నాకెంతో విలువిచ్చి మీ అమ్మ స్థానంలో నన్నుంచింది. నాకిచ్చిన స్థానానికి నేను విలువ పెంచాలంటే మన శోభనం జరగకూడదు. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందండి. ఊర్మిళకి పెళ్ళైనా పుట్టింట్లోనే ఉంటుంది. తను అత్తారింటికి వెళ్ళాలి. మీనాక్షికి ఇంచుమించు నా వయసే ఉంటుంది. తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలి. మా అత్తయ్య ఉంటే ఆ బాధ్యతలు చూసుకునేది. ఆ స్థానంలో ఉన్న నేను ముందవి నెరవేర్చకపోతే స్వార్థపర్రాలనవుతాను. అది న్యాయం కాదండి. మీ బిడ్డకు అమ్మనవ్వాలో, మీ అందరికీ తల్లినవ్వాలో మీరే ఆలోచించుకోండి. మీకిదే కావాలంటే నాకేం అభ్యంతరం లేదు. నాన్న వాళ్ళ సంబంధం అడిగినప్పుడు కాదన్నావని అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఇంత మంచిదాన్ని ఏంటి రోషిని? నేను కూడా మీనాక్షిని అమ్మలా చూసుకునే పెళ్ళం కావాలనుకున్నాను. ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి నువ్వు అమ్మ అయిపోయావు. ఇక నాకేటి చింత లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన శోభనం.
నాకు శోభనమేంట్రా? నువ్వు నేను ఎప్పటికీ కలవం. నీ స్థానం అదే. ఏంటక్కా అన్నయ్య గదివైపు అలా చూస్తున్నావు? తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా, వదిన ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నానే. ఎందుకు? ఎందుకంటావంటే పుచ్చిమొహమా, మొగుడు పిల్లలు కష్టసుఖాలు పంచుకోవడం మొదలయ్యేది ఈ మొదటి రాత్రి కదటే. వదినొస్తే రాత్రి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తెలిసిపోతుంది కదా. ఓ, వదిన్ని అడుగుతావా? ఇలాంటివి అడిగి తెలుసుకోకూడదు, ముఖం సుత్తే తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? నీకు పెళ్ళైతే తెలుస్తుంది. నీ ప్రశ్నలతో నన్ను చంపకు. అది కాదక్కా. వదినా, అప్పుడే నిద్ర లేచావా? నువ్వు వెళ్ళి స్నానం చేయిపో పో. వదిన అన్నయ్యని అర్థం చేసేసుకుంది. అన్నయ్య వదిన కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. అలా జుట్టు చెరిగిపోతే సంతోషంగా ఉన్నట్ట? నీ పిచ్చి కాకపోతే? కర్మే కర్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. ఏంటో. గణేష్, హారతి తీసుకో. నువ్వు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి నీ ఫ్యూచర్లో పెద్ద పొజిషన్లో ఉండాలని దేవుడిని కోరుకున్నాను. థ్యాంక్ యూ వదినా. వదిన, హారతి తీసుకో. నీ సమస్యలన్నీ తీరి భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నువ్వెంత మంచిదానివో వదినా. మీనాక్షి, నీకు మంచి భర్త రావాలని కోరుకున్నాను. మరి నీ గురించి ఏం కోరుకోలేదా వదినా? మీ అందరి సంతోషమే నా సంతోషం. వీళ్ళందరి బాధ్యత నీదేనమ్మా. మా అన్న కూతురు రోషిణియే ఈ ఇంటి కోడలిగా, కాశీకి భారీగా వస్తుందనుకున్నాను. అత్త, మరి నా గురించి ఏం కోరుకోలేదా? బోలెడన్ని బొమ్మలు ఇవ్వమని చెప్పాను. అయితే సరే, తీసుకో. మీనాక్షి, మావయ్య గారు ఎక్కడా? తాతయ్య ఎక్కడున్నారో నాకు తెలుసు, నేను చూపెడతాను రా అత్త. వెళ్ళొదినా.
మావయ్య గారు హారతి తీసుకోండి.